అయితే కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాటు కృష్ణా జలాలు పక్క రాష్ట్రం వాళ్ళు పట్టుకెళ్ళిపోతుంటే కళ్ళప్పగించి చూస్తూ ఉండి కావాలంటే గోదావరి జలాలు కూడా పట్టుకెళ్ళిపోమని చెప్పిన కేసీఆర్ గారు ఈ నెల 19 21 డేట్ మారినట్టుంది 21 తారీఖు నుంచి కృష్ణా జలాలపై ఏదో ఒక భారీ యుద్ధం చేయబోతున్నారంట. సో అంటే ఇక్కడ రెండు విషయాలు, కృష్ణా జలాలపై నిజంగానే నిబద్ధత కేసీఆర్కు ఉందా, ఈ కృష్ణా జలాల వివాదం అడ్డం పెట్టుకొని మళ్ళీ తెలంగాణ మూమెంట్ అంటే తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా, ఇప్పటి నుంచైనా కేసీఆర్ మళ్ళీ యాక్టివ్ అవుతారు అనుకోవచ్చు అంటారా? కేసీఆర్ గారు యాక్టివ్ అవుతారని నేనైతే అనుకోను. ఎందుకంటే ఆయన ఆలోచన వేరు, ఆయన దూరదృష్టి, ఆయన ఏం చేయాలనుకుంటుండు, ఎప్పటికే ఎలక్షన్ల కంటే 6 నెలల ముందా ఏడాది ముందా వస్తాడా, ఆయన ఆరోగ్య పరిస్థితులు ఎట్లుంటాయి ఏందని మనం చెప్పలేం. కాకపోతే ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ సెంటిమెంటును రగిల్చడం ద్వారా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేయడం మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పుడు కృష్ణా జలాలను మొత్తంగా ఆంధ్రాకు వదిలిపెట్టి జగన్కి అప్పచెప్పి దోసుకొప్పమని చెప్పిందే బీఆర్ఎస్ పార్టీ. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు అప్పుడు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి అనేక రకాల ఒప్పందాలు చేసుకున్నారు. అవన్నీ తెలిసినాయి. పోతిరెడ్డిపాడుకు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏదో పొక్కగొట్టి నీళ్లు తీసుకపోతే దాన్ని మరింత పెంచి మొత్తంగా తీసుకుపోవడానికి అవకాశం ఇచ్చిండేది కేసీఆర్. కాబట్టి నేనేమంటే కేసీఆర్ గారు నేను చెప్పినట్టుగానే జగన్ వింటున్నాడు, ఆంధ్రాలో కూడా నా మాటనే నడుస్తున్నది, నేనే అక్కడి పాలనను కూడా చక్కదిద్దుతున్నా అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం కోసం జగన్ను ఇంటికి పిలుచుకొని అలైబలై తీసుకొని ఆయనకు విందులు ఇచ్చి కలిసిపోయినారు. ఓకే. పోవడం ద్వారా ఏమైంది, కృష్ణా జలాలను పూర్తిగా అప్పచెప్పినారు. అప్పచెప్పి గోదావరి జలాలను మనం వాడుకోవచ్చు, ఇవి తెలంగాణలో బాగా పారించుకోవచ్చు, ఇంట్లో వాళ్ళు అడగొద్దు అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చిండ్రు వాళ్ళు ఇంటర్నల్గా. కానీ ఏమైంది, వాళ్ళు కృష్ణా జలాలను తీసుకుపోయినారు, గోదావరిలో కూడా మళ్ళీ వాళ్ళ వాటా మాకు కావాలి అని చెప్పి ఒక మూమెంట్ స్టార్ట్ చేసింది. అంటే వాళ్ళు వాళ్ళకు అనుకూలమైనటువంటి నిర్ణయాలకు అనుకూలంగా పనులు చేసుకున్నారు. కేసీఆర్ మాత్రం పేరు పెత్తనం కోసం ఇక్కడి కృష్ణా జలాలను మొత్తంగా వాళ్ళకి అప్పచెప్పేటువంటి ప్రక్రియ చేసిండు. కాబట్టి కృష్ణా జలాల మీద మాట్లాడేటువంటి అర్హత, హక్కు కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో మన జలాలు ఆంధ్రాకు ఎక్కువ పోవడానికి కారణమైంది. అయితే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న వాళ్ళు తీసుకుపోతున్నారు, వాళ్ళే ఎప్పుడు అధికారంలో ఉన్నారు, ముఖ్యమంత్రులు వాళ్ళే ఉన్నారు, కాబట్టి అప్పుడు కొంత అన్యాయం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కూడా అదే రకమైనటువంటి వ్యవహారం చేయడం చాలా దుర్మార్గం. తెలంగాణకు రావాల్సినటువంటి జలాలు తెలంగాణకు రావాల్సిందే ఉండే, అది బీఆర్ఎస్ పొరపాటు చేసింది. ఇప్పుడు దాని మీద ఏదో పోరాటం చేస్తాము, మళ్ళీ ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడతాము అంటే ఇక్కడేమంత తెలంగాణలో అంత పిచ్చోళ్ళు ఏం లేరు బీఆర్ఎస్ పార్టీ ట్రాప్లో పడడానికి. ఓకే.